అలపి అలపి ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కేరళ విజిట్ చేసే వాళ్ళకి అలపి హౌస్ బోట్ ఈస్ ద టాప్ ఆఫ్ ది లిస్ట్. ఈ ప్లేస్ ఎందుకు అంత స్పెషల్ అంటే మనం రెగ్యులర్గా విజిట్ చేసే ప్లేసెస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ కంటే చాలా వాటరే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్స్కి బోట్సే యూస్ చేస్తారు ఎక్కువగా. 24 అవర్స్ అలపి హౌస్ బోట్లో ఎలా స్పెండ్ చేయాలి, వ్యూస్ ఎలా ఉంటాయో నా కెమెరా లెన్స్ తోటి చూపిస్తాను. వీడియోని ఒక లైక్ చేసి కంప్లీట్ వీడియో చూసేయండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎలిపి. ఎలిపిలో మీరు ఎక్కడ దిగినా, రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాప్లో దిగినా కానీ ఫినిషింగ్ పాయింట్, బోట్ హౌస్ ఫినిషింగ్ పాయింట్ అని చెప్తే ఆటో వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. ఎట్ దే టేక్ 100 or 150 రూపీస్. అండ్ ఇక్కడికి వచ్చినాక మీరు బోట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ అవే ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బోట్ హౌసెస్ అనేది వరుసగా ఉంటాయి. ఇలా మీరు అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బోట్ ఓనర్స్ ఉంటారు అందరూ. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను బోట్లోకి వచ్చేసాను. ఈరోజు సండే అవ్వడం వల్ల దేర్ ఇస్ ఎ హ్యూజ్ క్రౌడ్. అందుకని మాకు ఆ బోట్లో ఎక్కే దానికి షూట్ చేయడానికి నాకు దొరకలేదు. చాలా మంది ఉన్నాయి అక్కడ. యాక్చువల్లీ ఇది 1 BHK బోట్. ఐ విల్ షో యూ వాట్ ఇన్సైడ్. సో ఇప్పుడైతే మాకు వీళ్ళు ఒక అలపి ఫినిషింగ్ పాయింట్ నుంచి ఒక లేక్ వ్యూకి అయితే తీసుకెళ్తున్నారు, ఒక విలేజ్ లోకి. లెట్స్ స్టార్ట్ ది రైడ్. బోట్ హౌస్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంక్లూడింగ్ లంచ్ అండ్ డిన్నర్ అండ్ మార్నింగ్ చెక్అవుట్ టైంలో బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మాకేంటంటే ఒక 1/2 hour రైడ్ తర్వాత ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తారు సైడ్లో, లేక్ వ్యూ రెస్టారెంట్లో. యాక్చువల్లీ బోట్లోనే వంట చేస్తారు, కానీ ఆ కుక్ చేసే పర్సన్ అతని హ్యాండ్కి కట్ అవ్వడం వల్ల అతను వంట చేయలేకపోతున్నాడు ఈరోజు. డిన్నర్కి అయితే బోట్లోనే చేస్తామన్నారు. కేరళ ట్రెడిషనల్ లంచ్ ఎట్లుంటుందో చూద్దాం. లంచ్ కంప్లీట్ చేసుకొని హోటల్ దగ్గరనే ఒక బర్డ్ ఉండే, దాంతో ఆడుకున్నాను కొద్దిసేపు.
her name only is that. చిక్కు. దాని తర్వాత అయితే మళ్ళీ బోట్లోకి వచ్చేసాము. అక్కడ ఒక స్పీడ్ బోట్ ఉండే, దాని రైడ్ తీసుకున్నాను నేను. ఆ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ ఉండే, థ్రిల్లింగ్, సూపర్గా ఉండే. లెట్స్ వాచ్ దిస్ గైస్. బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ ఉండే గైస్. బోట్లో అయితే మనం 12 o'clock చెక్-ఇన్ చేస్తాము. 12 o'clock నుంచి వీళ్ళు 5 వరకు మనకు కంప్లీట్ విలేజ్ మిడిల్ నుంచి లేక్ నుంచి అలా తీసుకువెళ్తారు. బోట్ రైడ్ ఉంటుంది, ఒక 5 hours ఉంటుంది బోట్ రైడ్. ఆఫ్టర్ దట్ దే విల్ స్టాప్ దేర్ బోట్ బిసైడ్ దిస్ విలేజ్. ఈ విలేజ్ పక్కన వచ్చేసి అన్ని బోట్లు ఆపేస్తారు, ఇలా ఇది ఆపినట్టు. అండ్ అక్కడ మీరు అటు చూస్తే అటు కూడా కొన్ని బోట్స్ ఇట్లా ఆపేస్తారు. మార్నింగ్ మనకు ఉంటుంది. సో నౌ ఐ విల్ షో మై బోట్. This is our boat house. It's cost me 8,000 rupees, including welcome drinks and lunch and evening snacks and dinner and checkout time, morning breakfast.
మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ రెడీగా ఉంటే వాళ్ళు మన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఉంచుతారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం నైట్ ఆపామో అక్కడ నుంచి డైరెక్ట్ నిన్న ఎక్కిన ప్లేస్ ఫినిషింగ్ పాయింట్ అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడికి, సేమ్ ప్లేస్. That's it guys, this is Alepi video. If you like the video, please like and subscribe to my channel for more travel videos. Until then, bye bye.